అల్లు అర్జున్ పార్టీ పెట్టబోతున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపారా? ఇది ఇప్పుడు తెలుగునాట రాజకీయ రంగంలో ఒక సంచలనం. గత 2 రోజులుగా తెలుగు మీడియాలో ఈ వార్త, ఈ స్పెక్యులేషన్ చక్కర కొడుతోంది. వాస్తవానికి లాస్ట్ 2 డేస్లో ఇది మీడియా స్పేస్లో ప్రత్యక్షమైన అంశమైన గత 15-20 డేస్గా హై లెవెల్ పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపించాయి. అయితే అది కన్ఫర్మేషన్ లేదు గనక బహుశా ఆలస్యంగా మీడియా స్పేస్లో ప్రత్యక్షమై ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏంటి దీని మీద వస్తున్న స్పెక్యులేషన్? నిజంగానే అల్లు అర్జున్ పార్టీ పెడతారా? దాని కొరకు ప్రశాంత్ కిషోర్ను కలిసారా? ఇప్పటికైతే ఇవన్నీ మియర్ స్పెక్యులేషన్. కొంతమంది వాదన ఏంటంటే అల్లు అర్జున్ పార్టీ ఎందుకు పెడతారు? ఒక వ్యాలిడ్ రీజన్ ఏంటంటే సినిమాటిక్ క్యారియర్లో చాలా పీక్లో ఉన్నాడు. కానీ పుష్ప 3లో ఓ డైలాగు, పార్టీ అవసరమైతే పార్టీ పెడతావా, పార్టీ ఇస్తావా, ఇలాంటి డైలాగ్స్ పుష్పలో వినిపించడం, అలాగే కుర్చీ గురించి ప్రస్తావన, ఇవన్నీ సినిమాలలో వచ్చినటువంటి డైలాగ్స్తో సినిమా యాక్టర్లకు రాజకీయపరమైన ఆకాంక్షలు ఉన్నాయా అని. ఎందుకంటే ఇది కొత్త మీకు కాదు. మీకు ఎంజి రామచంద్రన్ నుంచి మొదలుకొని విజయ్ వరకు సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. రాజకీయాలకు రాదలుచుకున్న వారు వ్యూహాత్మకంగా ఈ పొలిటికల్ డైలాగ్స్ సినిమాలో ఎక్కడో ఒక చోట చొప్పించడం కూడా కొత్త కాదు. ఇప్పుడు మీకు జననాయకన్ కాకముందే కదా జననాయకన్ సినిమా మొదలైంది. సో అందువల్ల మీకు తాము సినిమాల్లో కొన్ని చెప్పే మాటలు భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ అడుగుల గురించి ఇండికేషన్ ఇచ్చడం సహజం. అయితే అదే సమయంలో ఒక సినిమాలో వచ్చిన ప్రతి డైలాగ్కు పొలిటికల్ మీనింగే తీయడం కూడా కష్టం. ఎందుకంటే రాజకీయాలు సమాజాన్ని శాసిస్తున్న వేళ సినిమా రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఆ పొలిటికల్ పంచుల్ని, డైలాగుల్ని సినిమాలో జొప్పిస్తారు. అందులో పాపులర్ హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు కూడా తమ సినిమా హీరో తన అభిమాన ప్రజానాయకుడు కావాలని కూడా ఫ్యాన్స్లో సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ను సినిమాలో ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా ఫిలిం రైటర్స్, డైరెక్టర్స్ ఈ ఎత్తుగడ వేస్తారు. అందువల్ల 2 ఫ్యాక్టర్స్ నిజం. అందువల్ల ఇలా అల్లు అర్జున్ సినిమాలలో ఎక్కడైనా రాజకీయాల గురించి, కుర్చీల గురించి చర్చ వస్తే అది ఖచ్చితంగా ఆయన పొలిటికల్ మైండ్నే రీడ్ చేస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఈ 2 ధోరణులు సినిమా రంగంలో ఉన్నాయి. కానీ ఒక వ్యాలిడ్ ఆర్గ్యుమెంటు అల్లు అర్జున్ రాడు అంటే సాధారణంగా ఫిలిం పర్సనాలిటీస్ పీక్ ఆఫ్ ద ఫిలిం కెరీర్లో సినిమాలను వదిలేసి రాజకీయ రంగాన్ని చేపట్టిన వారు కనిపించరు మనకు. ఆ సినిమా రంగం నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయినాక రారు. సినిమా రంగంలో తమ పీక్ నుంచి కాస్త దిగుతున్న సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అలా ఎక్కువ ఉంటాయి అంటే పీక్ సినిమా టైంలో వారి ఇమేజ్ పెంచుకోవటానికి, కాస్త రేపు పార్టీ పెడితే ఖర్చులకు అవసరమైన డబ్బులు సమీకరించుకోవటానికి కూడా పీక్ టైంను వదులుకోలేరు. అంటే మీకు రాజకీయాల్లో రావాలనుకునే వారికి అవసరమైన చతురంగ బలాలను సమీకరించుకోవటానికి కూడా సినిమా ఇండస్ట్రీయే ఫీడ్ స్టాక్గా ఉపయోగపడుతుంది కదా. అందువల్ల పీక్ కెరీర్లో ఉన్నప్పుడు తన అభిమానులందరినీ ఫ్రస్ట్రేట్ చేసి రాజకీయాల్లోకి రావడం కన్నా ఆ స్పేస్ను అలాగే కాపాడుకుంటే రేపు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆ రిసోర్సెస్ అనేది మీకు ఉపయోగపడతాయి. అందువల్ల పీక్ ఆఫ్ ద కెరీర్ను వదిలేసి రాజకీయ జీవితంలోకి వస్తారా అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఆ క్వశ్చన్ మనకు ఆన్సర్ లేదు. ఎందుకంటే సాధారణంగా రారు అనేది ఆన్సర్ వస్తుంది. కానీ
విజయం తర్వాత సినిమా నటుల ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుందా అని. ఖచ్చితంగా తమిళనాడులో విజయే గెలిచి ఉండకపోతే అల్లు అర్జున్ గురించి చర్చ వచ్చేది కాదు. జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ వచ్చేది కాదు. ఎందుకంటే చాలామంది ప్రఖ్యాత నటులు పొలిటికల్ ప్రయోగాలు ఫెయిల్ అయినాయి మనం చూసాం. రజనీకాంత్ పార్టీ పెట్టకముందే ఎగిరిపోయింది. కమల్ హాసన్ పార్టీ పెట్టి ఫ్లాప్ అయ్యారు. విజయకాంత్ పార్టీ పెట్టి కొంత నడిపి కూలబడ్డారు. చిరంజీవి పార్టీ పెట్టి మంచి విజయం సాధించినా కూడా అర్ధాంతరంగా పార్టీని మూసేశారు. పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి ఒక దశలో పరాజయాలు వెక్కిరించిన తన పట్టుదలతో ఒక గేమ్ చేంజర్గా ఎమర్జ్ అయ్యారు. స్టిల్ ఏ కింగ్ మేకరే తప్ప కింగ్ కాలేకపోయారు. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత సహజంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఎంటర్ కావాలంటే కాస్త వెనకాడుతూ ఉండేవారు. ఎన్టీ రామారావు తర్వాత ఒక ఊపు వచ్చింది. సో సినిమా వాళ్ళకు చాలా చోట్ల. కానీ ఇప్పుడు విజయ్ తర్వాత అతిపెద్ద ఊపు వచ్చేసింది. ఎందుకంటే విజయ్ సీఎం అవుతారని ఎవరు ఊహించలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి రాజకీయ పరిస్థితులు కూడా లేవు ఇప్పుడు తమిళనాడులో. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కాంపిటీషన్ ఇంతగా లేదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రతిపక్షము లేదు. కాంగ్రెస్ పార్టీ బాగా ప్రజలకు దూరమైంది. ఆ సమయంలో ఆల్టర్నేటివ్ కొరకు తీవ్రంగా ప్రజలు అన్వేషిస్తున్న సమయంలో, అపోజిషన్ పొలిటికల్ స్పేస్ ఖాళీ ఉన్న సమయంలో ఎన్టీ రామారావు లాంటి మహానటుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఆయన విజయం సాధ్యమైంది. కానీ ఆ పరిస్థితులతో పోతే అంటే ఆ విజయం ఏమీ తక్కువ చేయడం కాదు, అది చాలా గొప్ప విజయం, అపూర్వ విజయం. ఎన్టీ రామారావు సాధించిన విజయాన్ని ఇప్పటికీ విజయ్ కూడా రిపీట్ చేయలే. ఎందుకంటే విజయ్ టైం స్పేస్ ఎక్కువ. విజయ్ దాదాపు 2 ఏళ్ళు పట్టింది. ఎన్టీ రామారావుకు ఏడాది లోపలే కదా అధికారం వచ్చింది. అందువల్ల మీరు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజుల్లో మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. అభిమానులకు తన రాజకీయ సందేశాన్ని తీసుకెళ్ళటానికి సాధనాలు లేని రోజుల్లో ఎన్టీ రామారావు ఒక చరిత్ర సృష్టించారు. కానీ ఇప్పుడు తమిళనాడుకు వచ్చే వరకు విజయ్కున్న అడ్వాంటేజెస్ విజయ్కున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చాక మీకు ఈజీగా జనంలోకి చేరుకునే అవకాశం వచ్చింది. అందువల్ల విజయ్కున్న అడ్డంకి ఏంటంటే పొలిటికల్ స్పేస్ క్రౌడెడ్గా ఉంది. ఒకవైపు ఏడీఎంకే, మరోవైపు డిఎంకే బలంగా పోటీ పడుతున్న సమయంలో 2 కూటములు ఆంధ్ర మధ్య తమిళనాడు రాజకీయం పోలరైజ్ అయిన సమయంలో విజయ్ ఎంటర్ అయ్యాడు. అందుకే విజయ్ ఈ స్థాయి విజయం సాధిస్తాడని ఎవరు ఊహించలేకపోయారు. మీకు ప్రీ పోల్ సర్వేస్ అయితే ఎవరు 20, 25, 30 సీట్లు ఉంచవలే. ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ 20, 25, 30 సీట్లే ఇచ్చారు. ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రం అధికారంలోకి వస్తుందని చెప్పారు. అందువల్ల విజయ్ ఒక పోలరైజ్డ్ పొలిటికల్ స్పేస్ను ఛేదించుకొని ముఖ్యమంత్రి కాగలిగారు కదా అనే అంశమే ఇప్పుడు ఏ కొత్తగా నటుడు రాజకీయాల్లోకి రావాలన్నా మోటివేటింగ్ ఫ్యాక్టర్. అందువల్ల ఒకవేళ అల్లు అర్జున్ పార్టీ పెట్టాలని ఆలోచించడమే నిజమైతే ఆ వార్త ఖచ్చితంగా అది విజయ్ ప్రభావం అని తప్పనిసరిగా చెప్పగలం. సో విజయ్ ప్రభావం అనేది వల్లనే ఈ రకమైన ఆలోచన మొదలైపోయింది. తర్వాత మీకు మరి అలాంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళనాడు లాగానే క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉంది కదా. ఒకవైపు ఎన్డీఏ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ల మధ్య 90% ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఓటరు డివైడ్ అయి ఉన్నారు. అసలు థర్డ్ స్పేస్ అనేది ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న సమయంలో విజయ్ ఒక అవకాశాన్ని చూపెట్టారు. సో ఆంధ్రప్రదేశ్ లాగా అక్కడ కూడా 2 ప్రాంతీయ పార్టీల మధ్యనే, 2 ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఉన్న కూటముల మధ్యనే రాజకీయం చీలిపోయి ఉండగా ఆ రెండింటి నుంచి ఓట్లు తెచ్చుకొని, అటు డిఎంకే నుంచి ఇటు ఏడీఎంకే నుంచి ఓట్లు తెచ్చుకొని 2 పార్టీలను మట్టి కరిపించి విజయ్ అధికారంలోకి రాగలిగారు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి డైమెన్షన్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆలోచించడానికి.
అయితే ఇప్పటికీ అల్లు అర్జున్ తెలంగాణలో పార్టీ పెడతారా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతారా అంటూ కూడా తెలుగు మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణలో అల్లు అర్జున్ పార్టీ పెట్టే అవకాశాలు లేవు స్పష్టంగా. పెడితే ఆశ్చర్యమే. ఆయన ఫాదర్ ఇన్లా తెలంగాణ అల్లుడు కనుక చర్చ నడవచ్చు. కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్ కనుక ఆంధ్రప్రదేశ్లోనే పెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణలో పార్టీ పెట్టి ఆంధ్ర ప్రాంత మూలాలున్న నాయకులు ఎవరు ఇక్కడ సక్సెస్ కాలే. మీకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లోజ్ చేసుకుంది. టీడీపీ లాంటి అత్యంత శక్తివంతమైన పార్టీ తెలంగాణలో ఒకప్పుడు, ఆ పార్టీ కూడా ఇవాళ ఎన్నికల్లోనే పోటీ చేయలేని పరిస్థితి ఉంది. జనసేన ప్రయత్నము చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు రాలేదు. సో ఈ అనుభవాలన్నీ చూశాక అల్లు అర్జున్ చంద్రబాబు నాయుడుకు, జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కు, వైఎస్ షర్మిలకు, ఈవెన్ చిరంజీవికి కూడా ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనే సీట్లు వచ్చాయి తప్ప నాకు గుర్తున్నంతవరకు తెలంగాణలో పెద్దగా రాలే, ఒకటే వచ్చినట్టుంది సబ్జెక్ట్ కరెక్షన్. కానీ ఆయన ప్రధానమైన విజయం 90% ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోనే. సో వీళ్ళందరికీ సాధ్యం కాంది తనకు సాధ్యమవుతుందని అల్లు అర్జున్ వచ్చి తెలంగాణలో పార్టీ పెడతారా అంటే నా నమ్మకం పెట్టరు. ఇక ఆయనకు వేరే వాళ్ళు ఎవరైనా అడ్వైస్ ఇస్తే నేనేం చేయలేను కనుక. అందువల్ల అవకాశాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. కానీ నాయకులు ఏ రకంగా ఆలోచిస్తామని చెప్పలేం. షర్మిల పార్టీ పెట్టినప్పుడు నేను స్పష్టంగా చెప్పాను ఏ ప్రభావము ఉండదు అని. కానీ షర్మిల అలా అనుకోలేదు కదా, అనుకోలేదు కనుకనే పాదయాత్ర చేశారు కదా కష్టపడి. సో అందువల్ల రాజకీయాల్లో ఎంటర్ అయ్యే వాళ్ళు, సినిమా హీరోలు, పొలిటికల్ లీడర్స్, వాళ్ళ గురించి వాళ్ళకి అంచనాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనకు బయట ఉండి మనకు అర్థమైతే కానీ వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. చుట్టూ ఉన్న వారు కూడా అర్థం కానివ్వరు. ఇక వాళ్ళ అభిమానులు అయితే అర్థం చేసుకునే ప్రసక్తే లేదు. అందువల్ల రాజకీయాల్లో కూడా మీకు పొరపాట్లు ఎందుకు జరుగుతాయంటే అందుకే జరుగుతాయి. ఎందుకంటే వారికి వేరే సమాచారం, సూర్యకాంతి రానివ్వరు కదా. సూర్యకాంతి వస్తే నీకు డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది. సూర్యకాంతిని క్లోజ్ చేసుకుని పొలిటికల్ సర్కిల్స్ ఉంటాయి. సో అందువల్ల తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉంది కదా అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడే విజయ్ స్ఫూర్తి ఏమైనా పనిచేసిందా ఒకవేళ అల్లు అర్జున్ పార్టీ పెడతారు అనే వార్త నిజమైతే. సో అది మళ్ళీ నేను చెప్పే నిజమైతే అని. సో అందువల్ల ఫస్ట్ డైమెన్షన్ ఫిలిం క్యారీర్లో పీక్లో ఉండగా పార్టీ ఎందుకు పెడతారు అన్నది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. కానీ క్రౌడెడ్ పొలిటికల్ స్పేస్ ఉండగా పార్టీ ఎందుకు పెడతారనేది విజయ్ అనుభవం తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. అది రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. ఇక మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకు ఉండేటువంటి ఫ్యామిలీ, సినిమా, పాలిటిక్స్, ఈ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ ఉండడమే కాకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. సో ఈ డైమెన్షన్స్లో కూడా అల్లు అర్జున్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడు అన్నది ఒక ఫ్యాక్టర్గా మిగులుతుంది. సో అందువల్ల అల్లు అర్జున్ ఒకవేళ పార్టీ పెడితే తమకు లాభం అనుకునే రాజకీయ శక్తులు సహజంగానే ఇలాంటి వార్తలలో ప్లెజర్ పొందుతారు. సో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే తమకు ఎంతో కొంత నష్టం అనుకునేవారు ఈ వార్తలపైన అటాక్ పెడుతూ ఉంటారు. ఇది సహజం. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తాడా రాడా కన్నా కూడా అది ముఖ్యం కాదు. ఇప్పుడు ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలరైజ్ పొలిటికల్ అండ్ మీడియా స్పేస్లో వస్తే లాభం అనుకునేవారు ఒక రకంగా స్పందిస్తారు, వస్తే నష్టం అనుకునేవారు ఇంకో రకంగా స్పందిస్తారు. అంటే వారి లాభ నష్టాల పర్సెప్షన్ బట్టి స్పందిస్తారు తప్ప ఫ్యాక్ట్స్తో సంబంధమే లేదు అల్లు అర్జున్ పెడతారా లేదా అని. ఇక పార్టీ అంటూ పెడితే ఎవరైనా వెళ్ళి కలవాల్సింది ప్రశాంత్ కిషోరే కదా. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకున్నారు. అప్పుడు టీడీపీ తీవ్రంగా ప్రశాంత్ కిషోర్ని అటాక్ చేసింది. అతను దుర్మార్గుడు, సర్వ అవలక్షణాపరుడు, సమాజాన్ని నాశనం చేస్తుంటాడు, కులాల మధ్య చిచ్చు పెడుతుంటాడు అని రాజకీయాల్లో ఉండి సర్వ అవలక్షణాలకు మూర్తీభవించిన రూపంగా ప్రశాంత్ కిషోర్ తిట్టారు. సడన్గా కట్ చేస్తే గన్నవరం విమానాశ్రయంలో ప్రశాంత్ కిషోర్తో లోకేష్ కనిపించారు. సో చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ సమావేశమయ్యారు. సో అందువల్ల మీకు ఇప్పటికీ ఆ రోజు తెలుగుదేశం అనుకూల మీడియా
ప్రశాంత్ కిషోర్ తిట్టిన తిట్లు భయంకరంగా తిట్టిన వారు ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యక్షమైన ఫోటో చూసి వాళ్ళు ఒక్కసారి కంగు తిన్నారు. ఇప్పుడు అందుకే ప్రశాంత్ కిషోర్ నియమనాలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో అందువల్ల మీకు ప్రశాంత్ కిషోర్ను ఎవరు ఎప్పుడు అటాక్ చేసినా, ఎవరు ఎప్పుడు ఎంబ్రేస్ చేసుకున్నా, ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టాలనుకున్న వాళ్ళు ప్రశాంత్ కిషోర్ దగ్గరికే వెళ్తారు. ఎందుకంటే ఆయన మోస్ట్ ప్రామినెంట్ పొలిటికల్ కన్సల్టెంట్ కనుక. మరి ఆయన ప్రశాంత్ కిషోర్ను కలిశారా లేదా, ఈవెన్ 2024లో కూడా ఒకసారి కలిశారు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, బహుశా పార్టీ పెట్టాలన్న నిర్ణయం ఏదో జరిగిపోయి, డేట్లు ముహూర్తాలు ఏవో నిర్ణయించబడి, ఇక అల్లు అర్జున్ భారీ బహిరంగ సభ పెట్టడమే ఆలస్యము అనే రీతిలో వచ్చే స్పెక్యులేషన్తో నేను అంగీకరించను. కానీ ఏమీ లేదు, ఇదంతా వదంతులే, గాసిపే, అసలు నిప్పే లేదు, పొగ వస్తుంది అంటే కాస్త నమ్మశక్యం కాకుండా ఉంది. బహుశా ఎక్కడో ఒక చోట ఆలోచన జరిగి ఉంటే జరుగుండొచ్చు, ఒక డిస్కషన్ చేసి ఉంటే చేసి ఉండొచ్చు. ఆ డిస్కషన్ పాజిటివ్ నిర్ణయం వైపు ఉండొచ్చు, నెగిటివ్ నిర్ణయం వైపు ఉండొచ్చు. పార్టీ పెడతారని నిర్ణయం వైపు ఉండొచ్చు, పార్టీ పెట్టకూడదని, శాశ్వతంగా పెట్టకూడదని, లేదా ఇప్పుడైతే పెట్టకూడదని నిర్ణయం వైపు కూడా ఉండొచ్చు. కానీ వస్తున్న సమాచారాన్ని డీకోడ్ చేస్తే అర్థమవుతున్నది ఏంటంటే, ఎక్కడో ఒక చోట అల్లు అర్జున్ వైపు నుంచి కాస్త ఆలోచన, కాస్త డిస్కషను, కాస్త చర్చ జరుగుతుంది. ప్రయత్నం జరిగిందా అని కాదు, కానీ చర్చ అయితే జరిగి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరలో లేవు. అందువల్ల ఇంతకుముందు అంటే ఇప్పుడు 2029 మేలో ఇంకా 3 years ఉంది. సో విజయ్నే 2 years సస్టైన్ చేశాడు. సో 3 years సస్టైన్ చేయాల్సిన అవసరం కూడా సినిమా హీరోలకు ఉండదు. సో మీకు సక్సెస్ అయితే రామారావు 7 ఏళ్ళ లోపల కూడా సక్సెస్ కావచ్చు, 20 ఏళ్ళు కూడా సక్సెస్ కాకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఆయన కొత్త సినిమాల్లో చాలా బిజీ కూడా ఉన్నారు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో అల్లు అర్జున్ పార్టీ పెడతారని అయితే నేను అనుకోను. ఇక ఆయన పార్టీ పెట్టరు, ఆయనకు ఆలోచన లేదని నేనైతే చెప్పలేను. నాకు పరిచయం కూడా లేదు కనుక, సమాచారం లేదు కనుక. ఎందుకంటే సౌత్ ఇండియాకి ఏం కొత్త కాదు సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం అనేది. అందులో ఆయన అభిమానులు ఇంకా ఉంటారని. ఇప్పుడు విజయ్ కూడా ఏం చేశాడో మొదలు తన అభిమాన సంఘాలను స్ట్రెంథెన్ చేశాడు. బహుశా ఇప్పుడు మీడియా సర్కిల్స్ నుంచి వస్తున్నది ఏంటంటే, అల్లు అర్జున్ కూడా మొదలు ఆ పని చేస్తారు అని తన అభిమాన సంఘాలని ఎక్కడికక్కడికి బలోపేతం చేస్తాడని. ఒకవేళ పార్టీ పెట్టినా పెట్టకపోయినా క్షేత్రస్థాయిలో అభిమాన సంఘాలని విస్తృతం చేసి డైవర్సిఫై చేసి వైడర్ నెట్వర్క్ చేసి కన్సాలిడేట్ చేస్తే సినిమా పాపులారిటీకి ఉపయోగపడుతుంది. ఒకవేళ నిజంగానే రాజకీయాల్లో చేరాలనుకుంటే ఇదంతా క్యాడర్ కూడా ఉపయోగపడుతుంది. విజయ్కి జరిగింది అదే కదా. విజయ్ చాలా సిస్టమేటిక్గా అభిమాన సంఘాలు స్ట్రెంథెన్ చేశాడు. అయితే ఒక డైమెన్షన్ ఉంది, రాజకీయాల పట్ల ఆసక్తిగా పబ్లిక్ ఇష్యూస్ పట్ల అల్లు అర్జున్ ఈనాడు మాట్లాడిన ఉదాహరణ లేదు కదా. మీకు విజయ్ దానికి భిన్నంగా చాలా కాలంగా ఈవెన్ రాజకీయాల్లోకి ఎంటర్ కాకముందు నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నారు అని. అందువల్ల ఇదొక బారోమీటర్గా చూస్తారు. కానీ సినిమా వారు రాజకీయాల గురించి అంతకుముందు ఏమీ మాట్లాడకపోయినా రావచ్చు రాజకీయాల్లోకి, ఎందుకంటే వాళ్ళకి ప్రజలతో ఆ కాంటాక్ట్ ఉంటుంది కనుక. మీరు అలా అంటే రజనీకాంత్ ఎన్ని పబ్లిక్ ఇష్యూస్ స్పందించాడు. అఫ్కోర్స్ ఆయన పొలిటికల్గా ఒక్కొక్క ఎన్నికలో ఒకరు సపోర్ట్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో అందరూ ఐడియాలజికల్గా పొలిటికల్గా ప్రకాష్ రాజ్ లాగానో కమల్ హాసన్ లాగానో ఉన్నవాళ్ళు ఏం కారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో చేరాలనే ఆలోచన వస్తే అంతకుముందు పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడలేదు కదా అని ఎవరు అడుగుతారు. అప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెడతారు కూడా. అది క్రైటీరియా కాదు. అల్టిమేట్గా క్రైటీరియా ఏంటంటే, పీక్ ఆఫ్ ద ఫిలిం క్యారియర్లో ఉండగా ఇంత గందరగోళంగా ఉన్న క్యావోటిక్గా ఉన్న రాజకీయ స్పేస్లోకి అల్లు అర్జున్ ఈ సమయంలో వస్తాడా అనేదే క్వశ్చన్ తప్ప ఇక మిగతా అన్ని ఫ్యాక్టర్స్ అంత ప్రధానమైన క్వశ్చన్స్ కావు.